వేరే వాళ్ళకి కొట్టమని చెప్పి మాకు కొట్టింది డబ్బులు, అంతేగాని ఏదో మాకు పర్సనల్ గా ఏం కొట్టలేదు. తన ఫుడ్ నిమిత్తం కొట్టింది. ఏదైనా సరే తన ఫుడ్ నిమిత్తం, తన మద్దు నిమిత్తం, తన సిగరెట్ నిమిత్తం అన్నిటికి కొట్టింది. కానీ మాకు పర్సనల్ గా వాడుకోమని ₹1 కూడా ఇవ్వలేదు. ఇంకా మా డబ్బులు ఒక ₹40,000 మేము ఖర్చు పెట్టాం. మీరు చెప్పండి, మందు కోసం కూడా కాదు. మా బ్రదర్ కి ఒకే క్వశ్చన్ అండి, ఇప్పుడు మా ఇంట్లో ఉన్న కూలర్ ఎవరు కొనిచ్చారు అది అడగండి. హర్ష చెప్పండి. ఆమె కొనుక్కుందండి, నాకు వేడి పడుతుందని చెప్పని ఆమె తెప్పించింది. కావాలంటే తీర్థంగా ఉండండి, మాకు అవసరం లేదు. అంత భగవంతుడు చూసుకుంటారు ఎవరు నిజం ఎవరు అబద్ధం అనేది. మీరు ఏకంగా మందు కోసం కూడా, ఒక నిమిషం, మీరు మందు కోసం కూడా వరకు డబ్బులు కొట్టారంట. ముందు కదా వచ్చి మాట్లాడ, మంగళగిరి వచ్చి, మంగళగిరి అడే టైం కావాలంట నీకు. వినోదానికి వాళ్ళ పిల్లల చదువు కోసం అని చెప్పు కోసం కొట్టారు కదా. చెప్పుకున్నా ఎవరు ఏదైనా అనుకోని మంచి చేసింది నేను ఎక్కువ ఎవరికి చెప్పుకొని నేను ఇచ్చినా కూడా. మిమ్మల్ని హర్ష ఏమో ఛాలెంజ్ చేస్తున్నాడు, వినండి ఒకసారి. హర్ష చెప్పండి. నేను ఆ సీన్ కూడా చెబుతున్నాను, ఏదైనా సరే మంగళగిరి వచ్చి మాట్లాడమన్నా సీన్ గారిని. గట్టిగా చెప్తున్నప్పుడు మేము కాణిపాకం టెంపుల్ రమ్మన్నప్పుడు వాళ్ళు ఎందుకు మరి ఇప్పుడు ఒకసారి వర్షం మీరు ఆగండి. అఘోరి మాత మిమ్మల్ని ఏమంటున్నారంటే, మంగళగిరి ఆడే టైం లేదా, కాణిపాకం ఆడే టైం ఉంది కానీ మంగళగిరి ఆడే టైం లేదా వాళ్ళకి? నేను ఒక్క ప్రశ్న ఇది ఒక్కటే అడుగుతున్నా, వాళ్ళకి కాణిపాకం ఆడే టైం ఉంది కానీ మంగళగిరి ఆడేకి టైం ఎందుకు కావాలి? ఇది ఒక్కటే అడుగుతున్నా. మీరు అటాక్ చేస్తాను భయపడుతున్నారంట, మీరు దానిపై దాడి చేసే అవకాశం ఉందని భయపడుతున్నారంట. పోలీసుల ముందే ఉంటాం, పోలీసుల దగ్గర ఉంటాం. నేను ఒకటే మాట్లాడాలా, నేను వస్తే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఇది మీరు కంట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడే నేను ఈ సెకండ్ నేను బయలుదేరుతాను. ఒక నిమిషం. హర్ష మీ చెల్లెలి ఫీజు కూడా తనే పే చేసిందంట. హర్ష మీ చెల్లెలి ఫీజు కూడా తనే కట్టిందంట. అంటే మీరు తనెవరో అసలు మీకు అఘోరి రావడమే ఇష్టం లేదు, అఘోరి మీ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, కానీ మీ విష్ణు బ్రదర్ కి డబ్బులు ఇవ్వచ్చు. మా చెల్లి చేపించుకున్నది, మేము కాదు కట్టింది, మా చెల్లి చేపించుకున్నది. 1 lakh కట్టాను నేను లాస్ట్ ఎగ్జామ్ ఫీజు. వర్షనికి ₹1,00,000 ఫీజు తనే కట్టిందట. వినండి, ఒక్క క్వశ్చన్ అండి. ఎవరైతే ఈ విష్ణు అన్నారో స్టార్టింగ్ అఘోరమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు నాతో ఒకటి అన్నారు, ఏమన్నారంటే మనకి అప్పులు ఉన్నాయి కదా, ఆ అప్పులు తీరేంత వరకు మనతో ఉంచుకుందాము, అప్పులు తీరాక వదిలేద్దాము అని ఆ విష్ణు అనే వ్యక్తి నాతో అన్నాడు. ఒకసారి రాగండి హర్ష. 40,000 నా ఏటీఎం కార్డు ఇస్తే హర్ష కాలేజీకి తీసుకెళ్లి 40,000 అయితే అని కట్టి వచ్చింది. వీళ్ళు అన్ననా కాదా అడగండి మీరు. హర్ష చెప్పండి. ఫస్ట్ 30,000 కట్టి ₹1,00,000 ఫీజు మీ చెల్లెలికి, ₹1,00,000 ఫీజు మీ చెల్లెలికి అఘోరి మాతనే పే చేశారు. లేదండి, అది పే చేయలేదు. 30,000 పే చేశారు. మొన్ననే 30,000 పే చేశారు. హలో చెప్పండి చెప్పండి. 30,000 పే చేశారు. ఇంకో 40,000 చేసినాక వాళ్ళే ఆమె రిటర్న్ కొట్టించేసుకుంది. సో మరి అంటే మీకు అసలు ఇష్టమే లేదు, తన మీ ఇంటికి రావడం ఇష్టం లేదు, తను అసలు పూర్తిగా మిమ్మల్ని అవాయిడ్ చేశారు ఆమెని. కానీ ఆమె ఎందుకు మీ చెల్లెలకి ఫీజు పే చేయాల్సి వచ్చింది? మంచిగా సార్, ఇవన్నీ బాగున్నప్పుడు మంచిగా జరిగిన విషయాలు. అంటే మీరంతా బాగానే ఉన్నారు అయితే. అది అప్పుడు హలో చెప్పండి హర్ష మీరు చెప్పండి. అది అప్పుడు బాగున్నప్పుడు జరిగినాయండి. బాగున్నప్పుడు అంటే అఘోరిని మీరు యాక్సెప్ట్ చేస్తారే తప్ప. మీరు నన్ను మాట్లాడిస్తారా? అఘోరి మాత ఒక్కసారి హర్షని ఇద్దరు కూడా మీరు కొంచెం ఆగండి, ఆయన మాట్లాడిద్దాం. మనం ఆయన నుంచి పూర్తిగా విన్న తర్వాత మిమ్మల్ని మళ్ళీ క్వశ్చన్ చేస్తా. హర్ష చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏ ఆరోపణ చేశారో మా విష్ణుని అప్పులు తీర్చుకుందాం అని చెప్పని అన్నారు, ఏదైతే ఆరోపణ ఉందో అది పూర్తిగా అబద్ధం అండి, పూర్తిగా అబద్ధం. ఆయనకి ఇక్కడ కూరగాయలకి ఊరి పేరు గుర్తులేదు నాకు, ఆయనకి ఇక్కడ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ని 50 లక్షలు ఇచ్చి ఆమె కొంటానని చెప్పింది. దాని వ్యాల్యూ 30 లక్షలు ఇచ్చి నేను ల్యాండ్లు కొంటా. ఒక నిమిషం తను మాట్లాడివ్వండి. ఆ పరంగా నీ అప్పులు తీర్చుకున్నా, నీ ల్యాండ్ ఎటు తిరిగి 30 లక్షలు విలువ చేసిద్ది కదా, నేను 50 లక్షలు ఇస్తాను, ఆ పరంగా నీ అప్పులు తీర్చుకో అని చెప్పి అందే గానీ ల్యాండ్ కొనలేదు, ఏమి చేయలేదు. ఇలా మా పిల్లలు మాయం చేసి ఎత్తిపోయింది. తనేం మాయ చేయలేదు, మీ చెల్లెలే స్వతహాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ చెల్లెలే మీ పైన ఆరోపణ చేస్తోంది, విష్ణుకు డబ్బులు ఇచ్చిందని చెప్పింది మీ చెల్లెలే, తనకు ₹1,00,000 ఫీజు కట్టిందని చెప్పింది మీ చెల్లెలే. అలా ఉండి మా చెల్లిని అక్కడ పెట్టుకుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మా వైపు రివర్స్ చేస్తుంది ఆ పిల్లని. అంటే ఏం జరిగి ఉంటుంది? 1 వీక్ అఘోరి మాత మీ ఇంటి దగ్గర ఉన్నారు కదా, మీకు అనుమానం ఏంటి? మీ చెల్లెలు ఫ్యాషనబుల్ గా ఉండేది, రీల్స్ చూడండి. ఒక్క మాట ఇది అడగండి.
రైట్. హర్ష, కంప్లీట్ గా మీ చెల్లెలే మీ పైన ఇప్పుడు ఆరోపణ చేస్తోంది. విష్ణుకి డబ్బులు ఇచ్చిన విషయం మీ చెల్లెలే ఆరోపిస్తోంది. తర్వాత ₹1,00,000 తనకు ఫీజు కట్టిన విషయం మీ చెల్లెలే ఆరోపిస్తోంది. మీరు అసభ్యంగా మాట్లాడారు, అసలు నాకు అన్నే కాదు హర్ష అంటూ మాట్లాడుతోంది మీ చెల్లెలు. సో ఈ రకంగా మీ చెల్లెలే మీ పైన ఇన్ని రకాల ఆరోపణలు చేయడం గల కారణం ఏంటి? నేను విష్ణు వచ్చాను, మీ ఆరోపణ నేను విన్నాను. ఒక్కసారి మీకు ఈమె నాకు పంపించిన డబ్బులు మొత్తం చెప్తాను మీకు. చెప్పండి. ఈవిడ HDFC కార్డు నాకు వచ్చినప్పుడు ఈ దానిలో ఉన్న అమౌంట్ 10 లక్షల చిల్లర ఉన్నాయి నా దగ్గర. మొత్తము పూర్తిగా వినండి. ఓకే, మీరు చెప్పండి. అగోరి అమ్మ, ఒకసారి మీరు ఆగండి. నేను విష్ణు మాట్లాడుతున్నా, ఆయన నుంచి క్లారిటీ తీసుకుంటున్నాను. ప్రతిదీ మీకు చెప్తాను నేను. మీకు చెప్పండి. చేస్తుంది మొత్తం A to Z మన దగ్గర ఒక లిస్ట్ అనేది ఖచ్చితంగా హిస్టరీలో వస్తుంది. ఓకే. ఈవిడ ఎంత మొత్తం ట్రాన్సాక్షన్స్ చేసిందంటే మొత్తం 25, 26, 28, 29, 30, 30, 60, 80, 80 మొత్తం వచ్చేప్పటికి 1,00,000 దాదాపు ఉందండి. మీకు ట్రాన్సాక్షన్ చేసింది ఈ 1,50,000లో అండి బిగ్సీలో ₹1,00,000 ఫోన్లు కొందండి ఈవిడ. మీకు ట్రాన్సాక్షన్ చేసిందా ఇవన్నీ? నాకు ట్రాన్సాక్షన్ జరిగింది 1,50,000 దాకా ఉందండి సుమారుగా. ఓకే, తన అకౌంట్ లో నుంచి మీకు వచ్చినవన్నీ కూడా? అవునండి. ఇప్పుడు దానికి ఎవరు మీకు చెప్తారు చివరండి. ఓకే. దీనిలో మంగళగిరి బిగ్సీలో ₹1,00,000 కట్టామండి మేము. దేనికోసం? ఈవిడ ఫోన్లు కొందండి, 6 ఫోన్లు కొంది. 6 ఫోన్లు? మీరు వెళ్ళండి ఈ రోజుకైనా కానీ మంగళగిరి బిగ్సీకి వెళ్తే విష్ణు అనగా చెప్తారు. నేను ఎవరి కోసం ఎందుకన్నా కూడా చెప్తానండి. నా దగ్గర నేను ఎక్కడికి వెళ్ళినా వివాదం జరుగుతుంది. మాట్లాడుతుంటే క్లారిటీ తీసుకుంటాను. ప్రతి దానికి కూడా క్లారిటీ తీసుకుంటాను. వారు ఫోన్ లైన్ లో